హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. సో ఈరోజు నేను 3/4 బ్రైడ్ ఫేస్ని హ్యాండ్లో ఎలా డ్రా చేయాలని చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఫిగర్ డ్రా చేసేటప్పుడు మిడిల్లో స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఐబ్రో షేప్ని డ్రా చేస్తున్నాను. ఐబ్రో అనేది నోస్కి కనెక్టెడ్గా ఉండేలాగానే మళ్ళీ నోస్ని కూడా డ్రా చేయండి ఇలాగా. సో నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ ఐబ్రో షేప్ని కూడా డ్రా చేయండి. ఇప్పుడు నేను ఈ ఫేస్ అనేది కొంచెం సైడ్ యాంగిల్లో డ్రా చేస్తున్నాను, అంటే సైడ్ లుక్స్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. స్ట్రైట్ లుక్ కూడా డ్రా చేసుకోవచ్చు, బట్ ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా స్ట్రైట్ అనేది డ్రా చేయడం వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఇలా నేను ఐ షేప్ని డ్రా చేస్తున్నాను. నోస్కి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఐ షేప్ని డ్రా చేశాను. ఇటువైపుకి కూడా సేమ్ అదే విధంగా డ్రా చేయండి. మనం బ్రైడ్ ఫేస్ డ్రా చేసేటప్పుడు సో లుక్సేనండి, కళ్ళు అందంగా ఉంటేనే ఫేస్ మొత్తం బాగా మనకి కనిపిస్తుంది, అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఐబాల్స్ అనేవి రెండు సేమ్ షేప్లో ఉండేలాగా డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏ సర్కిల్ అయితే ఎంత సైజులో డ్రా చేసుకుంటారో నెక్స్ట్ సర్కిల్ కూడా సేమ్ సైజులో ఉండాలి. సో అలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక చిన్న డాట్ పెట్టి చుట్టూ లైట్ షేడింగ్ ఇవ్వండి. మీరు లేదు అలా షేడింగ్ ఇవ్వడం రావట్లేదు అంటే జస్ట్ మొత్తం బోల్డ్ చేసినా సరిపోతుంది. తర్వాత పైన కొంచెం ఇలా మళ్ళీ ఇంకొకసారి దాని పైనుంచి బోల్డ్ చేయండి. తర్వాత కింద జస్ట్ నేను లైట్గా షేడింగే డ్రా చేస్తున్నాను. సో ఐ ఏంటంటే వాటర్ లైన్ అనేది జస్ట్ షేడింగ్ ఉంటే సరిపోతుంది, లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. పైన మాత్రం మనకి బోల్డ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా తర్వాత మీరు ఇప్పుడు లిప్స్ని డ్రా చేయాలి. లిప్స్ అనేవి ఎగ్జాక్ట్ నోస్ షార్ప్గా మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మాత్రమే డ్రా చేయాలి. సో ముందుకి అండ్ వెనక్కి అనేది డ్రా చేయొద్దు, ఎగ్జాక్ట్ అక్కడి నుంచి డ్రా చేయండి. అంటే ఫస్ట్ ఒక కర్వ్ లైన్ డ్రా చేసి పైన లిప్స్ షేప్ని డ్రా చేసుకోండి. మీకు ఎట్ ఏ టైంలో ఇవన్నీ డ్రా చేయడం రావట్లేదు అంటే వీటిని ఐస్ని ఒకసారి, ఐబ్రోస్ని ఒకసారి, నోస్ని, లిప్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇలా ఫిగర్ వేయడానికి ప్రాక్టీస్ చేయండి. సో బిగినర్స్ అయితే ఫస్ట్ షేప్స్ ప్రాక్టీస్ చేసుకున్నాకే ఫుల్ ఫిగర్ వేయడానికి ట్రై చేయండి. సో నేను ఇప్పుడు ఫేస్ని డ్రా చేసేటప్పుడు అక్కడ ఐ షేప్ దగ్గర నుంచి ఓన్లీ జస్ట్ ఒక కర్వ్ లైన్ డ్రా చేస్తున్నాను, అంటే జా లైన్ వచ్చేలాగా డ్రా చేసి చిన్న అండ్ దాన్ని మళ్ళీ కర్వ్ లైన్ని ఇయర్ కోసం నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో మీరు ఇది డ్రా చేసేటప్పుడు ఫస్ట్ లైట్గా లైన్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనకి షేప్ కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఫస్టే లైన్ డ్రా చేయకండి. తర్వాత ఇక్కడ జస్ట్ నేను నోస్ రింగ్ డ్రా చేస్తున్నాను. ఇది మీరు డ్రా చేస్తే డ్రా చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత హెయిర్ లైన్ కర్లీగా ఉండేలాగా డ్రా చేసుకొని ఒక 2 లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ మీరు హమ్స్ కానీ స్పైరల్ కానీ ఏదైనా డ్రా చేసుకోవచ్చు, అంటే బ్రైడ్ అనేది లుక్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇక్కడ హమ్స్ మాత్రమే డ్రా చేస్తున్నాను. హమ్స్ కాకుండా సర్కిల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. మనం ఏ ఎలిమెంట్ని యాడ్ చేసినా కూడా బ్రైడ్ ఫేస్ అనేది లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా నేను పైన హెయిర్ లైన్కి పాపిట కోసం అలా డ్రా చేశాను. మధ్యలో మాంగ్ టిక్కాకి జస్ట్ చిన్న సర్కిల్స్ లాగా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ షేప్ డ్రా చేస్తున్నాను. ఆ ఇయర్ అనేది కూడా నోస్కి అండ్ లిప్స్కి మధ్యలో ఉండేలాగా డ్రా చేశాను చూడండి. సో డ్రా చేసిన తర్వాత మీకు ఇష్టమైన షేప్లో ఇయర్ రింగ్ ఏ షేప్లో మీకు ఈజీగా డ్రా చేస్తుందో ఆ షేప్ని డ్రా చేసుకోండి. సో నేను ఇక్కడ జస్ట్ సర్కిల్స్ వేసి హమ్స్ వేసేసి డార్క్ చేసేసి బోల్డ్ చేశాను అంతే. సో నెక్స్ట్ ఇలా కింద జస్ట్ హమ్స్ వేసాను. నేను ఇక్కడ సింపుల్గా వేసి చూపించాను. సో ఇప్పుడు మనం ఫేస్ని సైడ్ యాంగిల్లో డ్రా చేస్తున్నాం కాబట్టి ఇటువైపు నుంచి కూడా హాఫ్ ఇయర్ రింగ్ కనిపించేలాగా సో మనం డ్రా చేసుకోవాలి. అంటే అక్కడ ఆల్రెడీ ఇయర్ ఉన్నట్టుగా మనం అనుకొని డ్రా చేయాలన్నమాట. హాఫ్ ఇయర్ రింగ్ మాత్రమే డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నేను కింద జస్ట్ ఒక సర్కిల్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఇటువైపు నుంచి కూడా హెయిర్ అనేది కర్లీగా ఉండేలాగా కర్లీ లైన్స్ డ్రా చేశాను. సో నెక్స్ట్ హెడ్ షేప్ కోసం ఇలా రౌండ్గా డ్రా చేసుకొని ఇటువైపు నుంచి వచ్చేసరికి కొంచెం ఇక్కడ కర్వ్ లైన్స్ ఉండేలాగా డ్రా చేయండి. నేను ఈ బ్రైడ్ ఫిగర్ అనేది జస్ట్ బిగినర్స్ కోసం, వాళ్ళకి ఫ్యూచర్లో హెల్ప్ అవ్వడానికి ప్రాక్టీస్ చేయడం కోసమే చూపిస్తున్నాను. ఇంకా బెటర్గా బ్యూటిఫుల్గా కూడా బ్రైడ్ని మనం డ్రా చేయొచ్చు. సో ఇది జస్ట్ బిగినర్స్ కోసం మాత్రమే డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జస్ట్ ఒక ఫ్లవర్ ఉండేలాగా చిన్న చిన్న సర్కిల్ వేసి హమ్స్ని డ్రా చేస్తున్నాను. సో ఇది మీరు 0.38 mm పిన్తో మాత్రమే ఫిగర్స్ని చాలా సన్నగా వేయగలుగుతారు. సో ఇప్పుడు నేను వేసేది జస్ట్ నార్మల్ కోన్తోనే వేస్తున్నాను కాబట్టి మీకు అలా పెద్దగా అనిపిస్తుంది. జస్ట్ మీకు అలా డ్రా చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తే మొత్తం బోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. మధ్యలో ఇలా నేను 2 లైన్స్ కూడా డ్రా చేస్తున్నాను, అంటే అది హైలైట్ అవ్వడానికి. కాకపోతే జస్ట్ నార్మల్గా బోల్డ్ చేసేయండి. అవి ఇంకా సన్నగా ఉంటేనే చాలా హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను కొంచెం లావుగానే డ్రా చేశాను, మీరు జస్ట్ బోల్డ్ చేసుకున్నా సరిపోతుంది.
కంప్లీట్గా ఇలా బోల్డ్ చేయండి. హెయిర్ని మనము బోల్డ్ చేసేటప్పుడు కూడా యాంగిల్స్ హారిజంటల్ ఉంటుంది, వర్టికల్ ఉంటుంది. సో మీరు ఏ షేప్లో ఫేస్ని డ్రా చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు బోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను సైడ్ యాంగిల్లో డ్రా చేస్తున్నాను కాబట్టి ఫేస్ని, సో బోల్డ్ అనేది నేను జస్ట్ వర్టికల్లో డ్రా చేస్తున్నాను. మీరు స్ట్రైట్ లుక్ డ్రా చేసినప్పుడు మాత్రము హారిజంటల్గా మనం బోల్డ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ జస్ట్ ఇలా బోల్డ్ చేసుకున్న తర్వాత మీరు నెక్ పార్ట్ అనేది ఇప్పుడు లుక్స్ అనేవి ఎటువైపు ఉందో అటు నుంచి మాత్రమే డ్రా చేయాలి. చూడండి, షోల్డర్ అండ్ నెక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను జస్ట్ ఇలా కర్వ్ లైన్ డ్రా చేసి తర్వాత నెక్లెస్ కోసం 2 లైన్స్ అండ్ హమ్స్ని డ్రా చేస్తున్నాను. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా కొంచెం ఒకటి ఇలా ఒక షేప్లో లీవ్స్ షేప్లో నెక్లెస్ని ఇంకొంచెం హైలైట్ చేస్తున్నాను. నెక్లెస్ అనేది కూడా ఇక్కడ జస్ట్ 2 లేయర్స్ హమ్స్ వేసేసి స్పైరల్ వేసి ఎండ్ చేయొచ్చు. దాన్ని ఇంకా హైలైట్ చేయాలంటే మీరు ఇంకా బ్యూటిఫుల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఈ ఫిగర్ అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది, అందుకే నేను ఈజీ స్టెప్స్తోనే డ్రా చేసి చూపిస్తున్నాను. సో ఇలా జస్ట్ మళ్ళీ తర్వాత ఒక లేయర్ లాగా జస్ట్ దాని షేప్కి అవుట్లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ అనేది చూడండి, లుక్ అనేది మనం ఎటువైపు అయితే డ్రా చేసామో సో అలానే ఉండేలాగా డ్రా చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ దుప్పట్టా రావాలి అండ్ బ్లౌజ్ షేప్ రావాలి అండ్ హ్యాండ్ షేప్ రావాలి. సో ఇలా సింపుల్గా ఫస్ట్ నేను లైన్స్ వేసేసి చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ పైనుంచి షోల్డర్ నుంచి దుప్పట్టా ఉండేలాగా ఒక 3 లైన్స్ వేసుకొని జస్ట్ బార్డర్ లాగా డ్రా చేసి అండ్ హమ్స్ వేసాను. సో మీరు ఈ షేప్లోనే కాకుండా పైనుంచి దుప్పట్టా వచ్చేలాగా డైరెక్ట్ కూడా డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను డ్రా చేసేది హమ్స్ తర్వాత జస్ట్ లైన్స్ వేస్తున్నాను. అంటే షోల్డర్ పైనుంచి మనకి పళ్ళు అనేది ముందుకు ఉండేలాగా దుప్పట్టలాగా వేసుకున్నట్టుగా డ్రా చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మీరు కూడా ఇలా డ్రా చేయండి. అక్కడ లైన్సే కాకుండా మీరు ఏ డిజైన్ వేసుకున్నా బాగుంటుంది. కట్ వర్క్ వేస్తే ఇంకా హైలైట్ ఉంటుంది. సో మీరు నచ్చింది వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఇప్పుడు బ్లౌజ్ని నేను ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసి ఇటువైపు నుంచి కర్వ్ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఫస్ట్ వాటిని బోల్డ్ చేయండి. ఆ మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉందో అందులో చిన్నగా ఫ్లవర్ వేసి కట్ వర్క్ని డ్రా చేసుకోవచ్చు. ఇంత చిన్న దాంట్లో బార్డర్ ఇలా డ్రా చేయాలనే డౌట్ కూడా ఉంటుంది బిగినర్స్కి. సో అందుకే చెప్తున్నాను, మీరు డ్రా చేసేటప్పుడు 0.38 mm ఉన్న నీడిల్ మాత్రమే యూస్ చేసి కోన్ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ హోమ్ మేడ్ కోన్ అయితే మాత్రమే మనం ఇలా ఫిగర్స్ని నీట్గా డ్రా చేయగలుగుతాము. చూసారు కదా, ఇక్కడ నేను నెక్ లైన్ కూడా డ్రా చేసుకొని బోల్డ్ చేసుకున్నాను. మళ్ళీ దీన్ని నేను లాస్ట్లో దుప్పట్టా కూడా యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ షేడింగ్ ఇచ్చేసి హమ్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉంచినా ఓకే, లేదు అంటే ఇలా మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉండడం కోసం ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఫిగర్స్ వేసేటప్పుడు అని అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.